కృపగల యేసు నామములో అందరికీ శుభములు పలుకుతూ కొత్త సంవత్సరము శుభాకాంక్షలు రోజు చెప్పుకుంటూనే మరి కృత సంవత్సరం యొక్క తలంపులతో మనం ముందుకు సాగిపోదామండి. దానికి తగినట్టుగానే మనం బంగారు పెరుగులో కొన్ని అనుభవాల్ని సేకరించుకుందాం. అయితే ప్రభువు మరి ఎన్నో రకాలుగా మనల్ని ఆదరిస్తూనే ఉన్నారు. ఈ నూతన సంవత్సరంలో మరి మనకు ఆయుష్ పొడిగించాడు. అంజూరు చెట్లకు పొడిగించినట్టుగానే పొడిగించాడు. పాత స్వభావం విడిచిపెట్టి కొత్త స్వభావం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. చెడుని విసర్జించాలని చెప్తున్నాడు. ఏసయాల్లో ఆత్మమూలంగా జన్మించాలని హెచ్చరిస్తున్నాం. మరి ఏసీలో ఫలించాలి, నిలిచి ఉండాలి. మరి ఏసయ సేవించే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు సంవత్సరం అంతా సుఖంగా ఉంటారు. మరి ఆయన దృష్టి మన సంవత్సరం అంతా మనపై ఉంటుంది. నూతన క్రియ మన మధ్య చేస్తారు. దయాకరణంగా ఇచ్చే దేవుడు. అంతేకాదు మనకి మంచి గ్రోత్ ఇస్తాడు. గ్రోత్ గురించి చాలాసార్లు చెప్పిందే మళ్ళీ చెప్తాను. GROWTH. జీ అంటే మనం గో టు చర్చ్ అంటే రెగ్యులర్గా వెళ్ళిపోవాలి, ఆరాధనలో పాల్గొనాలి. రీడ్ ద బైబిల్, దేవుని వాక్య పఠనం మర్చిపోకూడదు, ప్రార్థన మర్చిపోకూడదు. ఒబీడియన్స్, తగ్గింపు, మనకి గర్వం ఉండకుండా తగ్గింపుతో ఉంటే దేవుడు దీవెనలు మెండు. వర్షిప్ ద లార్డ్, ఆరాధించడం నేర్చుకోవాలి. ఆయన ఏమై ఉన్నాడో గ్రహించి మనం ఆరాధించాలి. టెల్ ద గాస్పుల్. సో మరి గొల్లలు ప్రకటించినట్టుగా మనం కూడా మరి ప్రచురించాలి సువార్త. తర్వాత పరిశుద్ధ జీవితము మనకు కలిగి ఉండాలి, పవిత్ర జీవితం కలిగి ఉండాలి. GROWTH, అది గుర్తుపెట్టుకుందాం. తర్వాత మనం దేవుని మాటలు వింటే బాగుపడతాం. గుడ్డివాడు దేవుని మాటలు వినే బాగుపడ్డాడు. అబ్రహాము దేవుని మాట విన్నాడు, స్నేహితులు అనిపించుకున్నాడు. మనుషులు దేవుని మాట వల్ల బతుకుతారన్నారు. దేవుని మాటలు అగ్ని వంటివే, వినాలి. దేవుని మాటలు వింటే మనకు ఏది ఇష్టమో మన దేవుడు మనకి ఇస్తాడు. ఆయన మాట వినట శ్రేష్టము. మాట వింటే విశ్వాసం కలుగుతుంది. మాట విన్నవారు క్రీస్తున్న బండపై ఇల్లు కట్టుకుంటారు కదా. మనం ఎవరి కోసం బతుకుతున్నామో, మనం ఈ సంవత్సరం ఏ రకంగా బతకాలో ఆలోచించుకోవాలి. దానియేలు దేవుని కోసమే బతికాడు. షడ్రక్ మేషక్ గారు దేవునికే మహింపరిచారు. ఎస్తేరు కూడా తన ప్రజల కోసమే బతికింది. మనము దేనికోసం బతుకుతున్నామో మనం ఒకసారి గమనించుకోవాలి. మనకి కృత సంవత్సరంలో 12 నెలలు ఉన్నాయి. 52 వారాలు నవ్వుతూ సంతోషంగా గడిపేయాలి. 365 రోజులు ఉన్నాయి. జాలితో, దయతో ఇతరుల పట్ల మెలగాలి. 8760 గంటలు ఉన్నాయి. మనం దేవుని యొక్క ప్రసన్నత మనతో ఉండాలి, తోడుగా ఉండాలి. తర్వాత 34,536,000 సెకండ్లు హ్యాపీగా గడపాలట. ఈ కొత్త సంవత్సరం నుంచి మనం ఈ రకంగా ఆలోచించుకుంటే ఏ క్షణం కూడా వేస్ట్ చేయకూడదు. జీవితంలో మనం కొన్ని గుర్తుపెట్టుకోవాల్సినవి ఉన్నాయి. ఆనందంతో మాట ఇవ్వకూడదు, కోపంతో సమాధానం ఇవ్వకూడదు, దుఃఖంలో నిర్ణయాలు తీసుకోకూడదు, విలువ లేని చోట మాట్లాడకూడదు, ప్రేమ లేని చోట ఆశపడకూడదు, దూరం పెడుతున్న వారికి దగ్గర అవ్వకూడదు, నిర్లక్ష్యం చేసే వారి కోసం ఎదురు చూడకూడదు, వారి భారం అనుకున్న వాళ్ళతో భావాలు పెంచుకోకూడదు. ప్రభు బిడ్డలతో మాత్రమే మన సన్నిహితంగా ఉండటం, ప్రభుతో సన్నిహితంగా ఉండటమే నేర్చుకోవాలి. మనుషులు నేను తక్కువగా మాట్లాడితే ప్రతి మాట దేవుడు వింటాడు. నువ్వు ఓర్పుతో ఉంటే ఆయన నేను ఆశీర్వాదం నిలబెట్టి మాట్లాడిన ప్రతి నోరు ఆశ్చర్యమయ్యేటట్టుగా మార్పు చేస్తాడు. మనిషి మనసు కుంగిపోవడం మొదలెడితే చీమ దోమ కూడా మనిషి మీద ఆధిపత్యం చేస్తాయట. విజయాలకు మూలం మనస్సు. మన మనసు శాంతంగా నిబ్రంగా ఉంటే ఏదన్నా సాధించవచ్చు. అందుకని ఎవరి మనసు ఆయన మీద, దేవుని మీద ఆనుకుంటుందో పూర్ణ శాంతితో ఉంచుతాడు. నువ్వు దేవుని దృష్టికి ప్రత్యేకమైన వ్యక్తివి. నేను ప్రత్యేకంగా సృష్టించాడు, ప్రత్యేకంగా రక్షించాడు, నీకోసం ప్రచార ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రత్యేకంగా బతకాలి, ప్రత్యేకంగా మనం సాక్ష్యం ఇవ్వాలి. నీ కన్నీళ్ళు దేవుడికి కనిపించాలనుకుంటున్నావా? ఇప్పుడున్న మౌనం దేవుని నిరాకరణ కాదు, ఆయన పనిచేస్తున్న గుర్తది. కొద్ది రోజుల్లోనే జీవితం సాక్ష్యంగా మార్చేయగలడు. ఏ కార్యం కోసం ఎదురు చూస్తున్నావో నీ నిరీక్షణ వ్యర్థం కాదు. దేవుడు నేను ఓడిపోనివ్వడు, తలగానే నిలబడతాడు. తప్పక దేవుని సహాయం లభిస్తుంది. మన నిరీక్షణ సిగ్గుపరచదు, గొప్ప కార్యమే జరుగుతుంది. ఆమెన్. నీ నీ వయసు ద్వారా నువ్వు కోల్పోయిన బలాన్ని, నీ అనారోగ్యం ద్వారా కోల్పోయిన బలాన్ని, పొరపాట్ల వల్ల కోల్పోయిన బలాన్ని, నీ వేదనల వల్ల కోల్పోయిన బలాన్ని, శత్రువుల ద్వారా కోల్పోయిన బలాన్ని, దేవుని భయపడుతున్న నీకు తిరిగే పక్షిరాజు వల్ల నూతన యవనాన్ని, బలాన్ని ఆయన ఇస్తాడు. బతకడం నేర్చుకోండి. చెడిపోవడం ఎలాగో లోకం నేర్పిస్తుంది. నవ్వడం నేర్చుకోండి. నవ్వడం ఎలాగో మనం అందుకున్న మనుషులు ఏడవటం నేర్పిస్తూనే ఉంటారు కదా. నిలబడటం నేర్చుకోవాలి. పడిపోవడం ఎలాగో చెయ్యందించినట్లు నటించేవారు నేర్పిస్తారు. జీవితం నేర్చుకోండి. దేవుని మీద ఆధారపడి జీవిద్దాం. మరణం ఎవరికి బంధువు కాదు. ఏ టైంలో ప్రభు పిలిచినా సిద్ధంగా ఉందాం.
ఇటువంటి కృపలతో మనం ప్రభు నింపాలి. ఈ రకంగా మనము రూటెడ్ ఇన్ గ్రేస్ అంటే కృపలో మనం రూట్ అవ్వాలి. అంటే మనం పునాదిగా లోతైన అనుభవంతో నాలెడ్జ్‌తో ఉండిపోవాలి. డీపర్ ఇన్ గ్రేస్ కృపలో మనం మరి నింపబడి ఉండాలి. గ్రోయింగ్ ఇన్ గ్రేస్, డీపర్ గ్రేస్ అంటారు. మరి గ్రోయింగ్ అదేంటి స్ట్రాంగర్ నాలెడ్జ్ ఇంకా లోతైన జ్ఞానంతో మనం నింపబడాలి ఈ సంవత్సరం. మరి విశ్వాసంతో, క్రియాత్మక అనుభవాలతో మనం నింపబడాలి. గ్రోయింగ్ ఏ విధంగా ఎదగాలంటే ఫ్రూట్‌ఫుల్‌గా దేవునికి మహిమించేలాగా ఉండాలి. కాబట్టి యాక్టివ్‌గా ఉండటం కాదు, కృపతో, నాలెడ్జ్‌తో ఉండటం కాదు, మనం విధేయతతో ఉండాలి. మినిస్ట్రీ మాత్రమే కాదు, క్రైస్ట్ స్వభావం మనలో రావాలి. మరి స్టెడ్‌ఫాస్ట్ ఫెయిత్‌తో ఉండాలి. అప్పుడే మనకి దేవుడి యొక్క గ్లోరీ వస్తుంది. కొత్త సంవత్సర ధ్యానానికై ఎన్నో చక్కటి వాక్యాలు ఉన్నాయండి. 29:11 కీర్తనలో యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహిస్తాడు, సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదిస్తాడు. విలాప వాక్యాలు 3:23లో ప్రతి ఉదయం ఆయన వాత్సల్యత నూతనంగా పుడుతుంది. ఎంత గొప్ప మాట. మరి యెహోషువ 7:1-9లో నువ్వు వెళ్ళు స్థలంలో దేవుడు యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ఫిలిప్పి 3:13లో వెనుక నువ్వు మరిచి ముందు వాటి కోసం ఎగిరిపడాలి. కీర్తన 37:5లో నీ మార్గం యెహోవాకు అప్పగించు, ఆయన నీ కార్యాలన్నీ ఈ సంవత్సరం సఫలం చేస్తాడు. రోమా 12:2లో మీ మనసు మరి నూతన మగుట వల్ల రూపాంతరం పొందాలి. ఈ సంవత్సరం నూతనమైన అనుభవాలతో పొందుకోవాలి. ప్రసంగం 3:11లో దేని కాలం అది చక్కగా జరుగునట్లు సమస్తము నియమించున్నాడు, భయపడద్దు. మత్తయి 3:16లో మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకపు తండ్రిని మహిమపరచట్లు వారి వెలుగు వారి ఎదుట మన వెలుగు ప్రకాశింపనివ్వాలని మనం హెచ్చరించబడుతున్నాం. ఈ రకంగా దేవుని వాక్యాలు ఎన్నో రీతులుగా మనకి ప్రభు యొక్క సందేశాలు ఎవరెవరి ద్వారానో మనకి ఇస్తూనే ఉన్నారు. తర్వాత అత్యధిక అభివృద్ధి పొందడానికి ఒకసారి చెప్పిన మాటే 1 తీతుకు 1:5 నిత్యము మహిమకు పిలిచిన దేవుడు స్థిరపరిచి బలపరుస్తాడు. ప్రణాళిక మన పట్ల ఆరంభించాడు. మార్పు చెందిన దేవుడు. సమయాలు కాలాలు ఆయన చేతిలో ఉన్నాయి. వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. మరి ఆశీర్వదించే సృష్టికర్త, సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము దీవించిన ఈవెన్లన్నీ మనకి దేవుడు మనకు అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఈ రకంగా దేవుని దీవెనలు పొందడానికి మనం అర్హులు అవుదాం. అయితే దయా కిరీటంగా మనకందరికి ఇచ్చాడు. సంతోష సమాధానము దీవెనకరంగా ఉండాలి. మనందరికీ శుభాలు జరగాలి. నూతన సంవత్సరంలో 65:11లో నువ్వు నూతన సంవత్సరం దయాకిరీటంగా ఇచ్చావు కదా, 26వ సంవత్సరం శుభ సంవత్సరంగా ఉండాలి. మన జీవితంలో ప్రాముఖ్యమైన సంవత్సరంగా ఉండాలి. పరిచర్య కూడా మనం ఎక్కువగా ఆయన రాజ్య వ్యాప్తి కోసం చేయడానికి సిద్ధపడాలి. దయాకిరీటం అంటే ఆయుష్కాలం అన్నమాట. రాజుగారి తలపై కిరీటం ఎలా పెడతారో ఆయుష్ కూడా మనకు దయాకిరీటంగా ఉంచుతున్నాడు. కాబట్టి మన ప్రతిదినములన్నీ ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఈ సంవత్సరం మనకు న్యాయం చేసే దేవుడు. మనకి నిర్ణయించుకోవాలి. మన ఎంతో మంది సమసిపోయారు. మనకి ఆరోగ్యం ఇచ్చి ఇలా బ్రతికించారంటే మనతో దేవునికి ఏదో పని ఉంది. ఆయనకి మనతో పని ఉంది, మనకు ఆయనతో పని ఉంది. అది గుర్తుపెట్టుకుందాం. యోహాను 14:15-4లో చేయుటకు నువ్వు నాకు అప్పగించిన పని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నీకు అప్పగిస్తా అని క్రీస్తు కూడా తండ్రి గురించి చెప్పాడు. చక్కటి మాట. దేవుని మాటలు మరి ఆధారంగా మనం కూడా జతపని వారంగా సేవ చేయాలి. మరి కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటిగా పశ్చాత్తాపడాలి. మన బలహీనతలకి గతంలో మనం ఏమి సరి చేసుకోలేదో అది ఆయన దుఃఖపెట్టే పరిస్థితి కాకుండా, ఆయన గాయాలను రేపకుండా ఆయన ఈ సంవత్సరం సంతోష పెట్టడానికే మనం సదా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఈ రకంగా మనము మరి దేవుడు మన పట్ల చేసిన మేలు అన్ని జ్ఞాపకం చేసుకుంటూ కుటుంబపరంగా, సంఘపరంగా, సామాజిక పరంగా, శారీరకంగా, ఆత్మీయపరంగా అన్ని మేలు జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత చెప్పుకొని యాటిట్యూడ్ మనం కలిగి ఉండాలి. ఆయన సన్నిధి చేరాలి. తర్వాత మూడవదిగా గత సంవత్సరంలో ఏ విషయాలు సాధించలేకపోయామో గుర్తుపెట్టుకొని వాటిని విజయవంతంగా ముగించుకోవాలి. పట్టుదలతో ప్రార్థనాపూర్వకంగా సాధించడానికి పూనుకోవాలి. నాలుగవదిగా గత సంవత్సరంలో విజయాలన్నీ ఉంటాయి కదా, మనం అన్ని గుర్తుపెట్టుకొని సాక్ష్యం చెప్పాలి. మన ఇరుగు పొరుగు వారికి చెప్పాలి, ఇంటిలో చెప్పాలి, సంఘంలో చెప్పాలి. మరి స్థానిక పరిస్థితుల్లో మనం ఎప్పుడు ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేను ఉండినట్లు ఆత్మాభిషేకం ఇమ్మని అడుక్కోవాలి. నూతన సంవత్సరం నూతన తీర్మానాలు తీసుకోవడానికి టార్గెట్గా మనం పెట్టుకుంటూ మనం సాధించడానికి ఇష్టపడాలి. మరి మంచి నిర్ణయాలు, ఒప్పందాలు తీసుకోవాలి. దేవుని తోటలో జతపడి వారంగా జీవిద్దాం. వాగ్దానం నమ్ముకుని దేవుని తోడుగా ఉండి నడిపిస్తాడు. ఈ సంవత్సరం బలమైన కార్యాలు దేవుని కొరకు చేయడానికి సంసిద్ధంగా ఉన్నామా? ఆత్మలో బలపడాలి. ఆయన మన ఊపిరి ఇచ్చాడు కాబట్టి ఆల్ దట్ హ్యాస్ బ్రెత్ ప్రైజ్ ద లార్డ్.
ఊపిరినంత వరకు మనం సాక్ష్యం చెప్పాలి. ఊపిరి పోయాక మనం లెక్క చెప్పాలి కదా! దేవుని స్తుతించే వారం కావాలి. మరి సామర్థ్యము, సమయము, తలాంతులు అన్నీ ఇచ్చారు. మనకి ఏ తలాంతు ఉందో గుర్తించుకొని దాన్ని వాడుకొని ప్రభువుకి అప్పగించాలి. 66:14 యెషయాలో ఈ సంవత్సరము మీరు చూడగా మీ హృదయం ఉల్లసించుటకు మీ ఎముకలు లేత గడ్డి వలె బలియను. మరి దేవుని హస్తము ఆయన సేవకుల ఎడల కనపరచును. శత్రువుల ఎడల కోపం చూపును. మన శత్రువులు లేకుండా చేసేస్తాడు. ఆయన హస్తం మనని బలపరిచేదిగా ఉంటుంది. ఈ రకంగా మరి కుడి చేయి పట్టుకుని నడిపించే దేవుడు. మరి పేతురుని కూడా ధైర్యపరిచి విజయం నడిపించాడు కదా! ఎక్కడ పడిపోయాం అక్కడే విజయం ఇస్తాడు. కొలస్సీ 3:1 పైనున్న వాటినే మనం నిలుపుకోవాలి. లోక తాపత్రయాలతో మనం లీనమైపోకూడదు. దేవుని యొక్క దీవెన అబ్రహాముకు సంతానం ఎంతమంది నక్షత్రాలు చూపించి ఆ నక్షత్రాల్లో మనం కూడా ఉన్నాం. దేవుడి దీవెన మనకి ఆయన సంవత్సరాలు గడుస్తుంటే మనకి ఆ దీవెనలు ఇస్తూనే ఉంటున్నాడు. రోమా 4:23లో మన నిమిత్తము కూడా వ్రాయబడింది. కేవలం అబ్రహాం బట్టే కాదు, అబ్రహాం నమ్మాడు, నీతిగా ఎంచాడు. మన పట్ల కూడా అటువంటి నీతిగా అంటాడు, ఎలయజర్ నీకు వారసుడు కాదు, నీ సొంత బిడ్డ వారసుడు అవుతాడు. ఆ తరాలన్నీ కూడా నీ వల్ల ఆశీర్వదించబడిన వారంగా ఉంటా ఉన్నాడు. మనం భయం అనే గుడారంలో ఉన్నామా, వైఫల్యం అనే గుడారంలో ఉన్నామా, నిరాశ అనే గుడారంలో ఉన్నామా, మన ఆలోచనలన్నీ మార్చేస్తాడు. తండ్రి కుమారుకి ఇది ధైర్యం చెప్పినట్టుగా మనకు ధైర్యం ఇచ్చి వాగ్దానం ఇచ్చి చేపెట్టి నడిపిస్తాడు. మరి చేతులు నాకు ఇస్తావా అని అడిగాడు. రాత్రంతా శ్రమపడ్డావన్నా సరే ఆయన లోబడి దేవునికి అప్పచెప్పినప్పుడు గొప్ప భక్తుడిగా పేతురు 3,000 మంది రక్షించే మంచి విశ్వాసిగా మార్చలేదా? యోబు తన బిడ్డలకు కంచి వేసినట్టుగా అది సైతాన్ని ఏమాత్రం తాకకుండా ఎలా ఉందో మనకు మన పరివారానికి కంచె వేయగలదు. మన బహుమానము అధిక అవుతుంది. మరి కొరతగా అన్ని ఇచ్చేవాడు, సమృద్ధిగా ఇచ్చేవాడు. మరి అబ్రహాము చెప్పినట్టుగా నేను నీకు కేడంగా ఉంటానని చెప్పినట్టుగా మా బహుమానంగా ఉంటానన్నట్టుగా ఆయనే బహుమానం మనకి మనకి ఇచ్చేది కాదు, ఆయనే బహుమానంగా అబ్రహాంకు ఉన్నట్టు మనకు కూడా ఉంటాడు. మరి ఏ రకంగా ప్రభు మనల్ని ఆశీర్వదించి దేవుడుగా ఉంటాడు. ఆయన దర్శించి చెప్పిన రీతిగా మనకు కూడా మరి కేడమంట అదంటే ఒక కవచం అంట హెబ్రీ భాషలో. కాపాడేవాడు నేనే అని చెప్పాడు. మొసలి పైభాగంలో దృఢంగా స్కిన్ ఎట్లా ఉంటుందో అటువంటి భద్రత మనకి ఇస్తాడు. జడేనవసరం లేదు. మరి ఆ మార్త బ్రతుకులు కూడా గమనిస్తే మరి మార్త ఇల్లాలే లాజర్ విషయంలో కూడా మరి ఆ ఇంట్లో కూడా మరి మరియా మార్తలకి తేడాలు వచ్చినాయి. మార్తేమో నువ్వు చెప్పు పని ఎక్కువైంది మరియను కూడా చేయమను అని చెప్తా ఉంటారు. అప్పుడు తను ప్రభు అంటారు తను ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది అని. మనల్ని కూడా మన ఈ సంవత్సరంలో ఉత్తమమైన దాన్ని ప్రభు సన్నిధి ఏర్పరచుకోవడం మనకి ప్రణాత్మలకు చాలా మేలు జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఏ విధంగా సిద్ధిలో నూనె పోసుకునే డిఫరెన్స్ ఉందో అదే రీతిగా మనం కూడా ఈ కొత్త సంవత్సరంలో జాగ్రత్తగా మరి కనిపెట్టుకుని ప్రభు రాకడ కోసం మరి ఆత్మీయ ఆకలితో ప్రభు సన్నిధి వెతుక్కుంటూ మనం సిద్ధపడే వాళ్ళంగా ఉండాలి. ఆయన మేలు జ్ఞాపకం చేసుకునే వారంగా కూడా ఉండాలి. అందినము ఆయన మీద ఆధారపడే వాళ్ళంగా ఉండాలి. తర్వాత ఆయన నూతనంగా ప్రేమ పుట్టించేది గుర్తుపెట్టుకోవాలి. సామెతలు 3:5లో స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచాలి. ప్రవర్తన అంతటి యందు అధికారం కొప్పుకోవాలి. కొత్త సంవత్సరంలో ఆయన ఆధారపడటం నేర్చుకోవాలి. 2 స్వభావాల పోరాటం ఉంటుంది. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమే. కానీ శరీరసంగా జీవిస్తే మనం నశించిపోతాం. ఆత్మానుసారంగా శరీర క్రియలను చంపాలి. అందుకే శరీరం నలగొట్టుకుంటా అని పౌలు అన్నాడు కదా! కాబట్టి మనం కూడా ఆత్మానుసారంగా నడుద్దాం. ఆత్మానుసారంగా శరీరాన్ని లోకము సైతాను శరీరము కూడా మన శత్రువులే. వాటిల్లో ఏ విధంగా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలో మనం తెలుసుకోవాలి. దేవుని సౌలు జీవితాన్ని మనం గమనించుకుంటే, దావీదు జీవితం గమనించుకుంటే సౌలు అనామకులతో మరి అమాలేకీయులతోటి అక్కడ ఏ వస్తువు తీసుకోకూడదని చెప్తే కొన్ని ఎద్దులను పశువుల్ని దాస్తాడు. అది ఎందుకంటే నీకే ఇవ్వాలని అని మాట చెప్తాడు, ఎదిరిస్తాడు. అది ఇష్టపడలేదు దేవుడు. అందుకని తను రాజ్యం తీయడానికి సిద్ధపడ్డాడు. కానీ దావీదైతే ప్రతి దానిలో కూడా హృదయానుసారుడిగా ఉన్నాడు కాబట్టి మేలు పొందాడు. కానీ మాట వినుట శ్రేష్టమని అక్కడ మనకి సమూయేలు చక్కటి మాటలు అంటాడు. మాట వినని సౌలు, మాట వినిన దావీదు మనం గుర్తుపెట్టుకోవాలి. అలా సత్యంగా నడుచుకోవడానికి కూడా మనం ఆశపడాలి. ఆదాము అవ్వల్లో కూడా మరి అక్కడ కూడా అవిధేయత వల్ల కయీను, హేబేలు కూడా డిఫరెంట్ యాటిట్యూడ్ చూపిస్తారు. ఇద్దరు కూడా అర్పణ తెచ్చారు కానీ ఆషామాషిగా నిర్లక్ష్యంగా కయీను తెచ్చాడు. ఎంతో దేవునికి ఇష్టపూర్వకంగా రక్తం చిందించినటువంటి గొర్రెపిల్లని ఇవ్వడం
బలివ్వడం చేశాడు. అందుకనే ఆ అర్పణ అంగీకరించబడింది. రక్త ప్రోక్షణ కింద మనకు రావాలి. ఆ రకంగా ఆయన ఇష్టమైన రీతిగా మనం జీవించడానికి ఇష్టపడాలి. కంపారిటివ్‌గా సత్క్రియలు చేసే ధైర్యంగా మనం జీవించగలం కదా! శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలన్నిటిలో గూడా మరి కంపారిటివ్‌గా గమనించుకొని మరి ఏ రకంగా ఉండాలో మంచి చెట్టుగా ఫలించే వాళ్ళగా ఉంటామా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక కీర్తనలు 1:1 మంచి దుష్టుల ఆలోచన చొప్పున ఉండకూడదు. అపహాస్యుల చోట కూర్చుండకూడదు. అలా కూర్చోబట్టే పేతురు గూడా నష్టపడ్డాడు అక్కడ చలిగాసుకునే చోట. అయితే మంచి చెట్టుగా, మంచి ఫలాలు ఇచ్చేవాళ్ళగా మనం ఉండాలి. దుష్టులు అలాగుండగా మరి దుష్టులాగా ఉండకుండా నీటి వర నాటబడిన ఫలమిచ్చే చెట్టు వలె మనం ఉండాలి. అలా ఉండటానికి చేయాలి. ఫలాలిచ్చే సౌలు, దావీదు, కయీను, హేబెలు మంచి చెట్టు, చెడు చెట్టు. నీతిమంతులు, బుద్ధిమంతులు, బుద్ధిహీనులు ఈ రకంగా కంపేర్ చేసుకుంటూ సరిగ్గా ఉన్నామా లేదా మనం ఎప్పటికప్పుడు మనం సరిచేసుకుంటూ ప్రతి దినము కూడా మరి మరి ప్రభువులో జీవిస్తే దుర్వార్తలకు జడియకుండా నిబ్బరంగా జీవిస్తాం. వాక్యానుసారంగా ప్రవర్తిద్దాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్.